వచ్చింది మన తెలుగువారి పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది రోజున బ్రహ్మదేవుడు కొత్త యుగమైన ఈ కలియుగాన్ని సృష్టించాడు. అందుకే దానికి చిహ్నంగా ఈ సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అయితే మన పురాతన కాలం నుండి మన తాతమ్మలు అనాదిగా చేస్తున్న ఒక పచ్చడి ఉంది. అది ఏంటి అంటే ఉగాది రోజున గుర్తుగా ఉగాది పచ్చడిని చేసుకుంటూ ఉంటాం. ఉగాది పచ్చడి అంటే మరేంటో, ఎంత టైం పట్టిద్దో, ఏమేమి కలపాలో అనే సందేహం ఉంటుంది కదా. సో ఇవేమీ కాదు, షడ్రుచుల సమ్మేళనం. అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులను కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తూ ఉంది. పురాతన కాలం నుండి మన తాతమ్మలు చేస్తూ ఉన్న ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. తరువాత బెల్లం కాస్త ఎక్కువగానే తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేనైతే చింతపండు కంటే డబుల్ క్వాంటిటీతో బెల్లం తీసుకోవడం జరిగింది. అలాగే షడ్రుచులలో ఒకటి అయినది కారం. సో కారంకి గుర్తుగా మిరియాలను తీసుకోవాలి. మిరియాలు లేకపోతే ఎండుమిరపకారం అయినా, లేదంటే కొన్ని ప్రదేశాలలో పచ్చిమిర్చి కారం కూడా వేసుకుంటారంట. మిరియాలు అయితే హెల్త్ కూడా మంచిది కదా, సో మనం ఇదే వాడేద్దాం. కానీ మన ఉగాది పచ్చడి ఆనవాయితీ మిరియాలను బాగా దంచి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నార్మల్ సాల్ట్ కాకుండా కల్లు ఉప్పుని సిద్ధం చేసుకోండి. ఆ కల్లు ఉప్పుని అలాగే మిరియాలని బాగా దంచండి, లేదంటే మిక్సీ అయినా చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేపపూతని బాగా శుభ్రంగా కడిగి ఎటువంటి కొమ్మలు, ఆకులు ఏమీ లేకుండా ప్యూర్గా వేప పూతని తీసుకోండి. ఇది కొంచెం క్వాంటిటీ తక్కువగానే యూజ్ చేయండి, లేదంటే తినేటప్పుడు నోటికి బాగా తగిలి మనకి ఆ పచ్చడిని తినాలనిపించదు. కానీ అన్ని సమపాలంలో తీసుకుంటేనే కదా పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా, సో ఇది పూర్తిగా నానిపోయింది. సో ఇప్పుడు ఆ చింతపండుని పిసికి మొత్తం పిప్పిని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఎటువంటివి నలకలు, గింజలు ఏమీ లేకుండా పూర్తిగా నీట్గా ఆ పిప్పిని తీసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్యూర్ చింతపండు రసం మిగిలింది. సో ఇందులో మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ అవి మన జీవితంలో ఎటువంటి వాటిని సూచిస్తాయో తెలుసుకుందాం. మామిడి వగరు, ఇది మన జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్ళను సూచిస్తుంది. బెల్లం తీపి, మన జీవితంలో ఎదురయ్యే ఆనందాలను సూచిస్తుంది. కారం ఉప్పు, కారంకి బదులుగా మిరియాలు, ఇది మన జీవితంలో ఎదురయ్యే కోపం, భావోద్వేగాలను సూచిస్తుంది. ఉప్పు, ఇది మన జీవితంలో ఎదురయ్యే ఉత్సాహవంతమైన సంఘటనలని, అలాగే మన జీవితం యొక్క సారాంశాన్ని సూచిస్తుంది. వేప పువ్వు చేదు, మన జీవితంలో ఎదురయ్యే దుఃఖం, బాధలను ఇది సూచిస్తుంది. మనం గడపబోయే జీవితంలో బాధాకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయని ఇది సూచిస్తుంది. ఇప్పుడు షడ్రుచులు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా వాటర్లో కలిసే వరకు కూడా కలపండి. సో చూస్తున్నారు కదా, సో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనిని సర్వ్ చేసుకొని తాగండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నిజమైన మన పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న ఉగాది పచ్చడి రెడీ. అయితే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది అరటిపండు వేయడము, వేరే పండ్లు వేయడము, ఇంకా ఏమేమో కలిపి ఏమేమో యాడ్ చేస్తారు. కానీ అవన్నీ అవసరం లేదండి. ఉగాది పచ్చడి అంటే ఈ షడ్రుచుల సమ్మేళనమే కనుక మనం ఇలా తయారు చేసుకొని తాగితే చాలు. జీవితంలో ఎదురయ్యే ఆనందం, దుఃఖం, బాధ, కోపం, ఆవేశం, ఉత్సాహం, నేర్పుగా ఉండాలని
సూచించే కొన్ని పరిస్థితులను, అలాగే కొత్త సవాళ్ళను సూచిస్తూ ఉంటుంది. నేర్పుగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు, అలాగే మన జీవితంలో ఎదుర్కోవాల్సిన కొత్త సవాళ్ళను ఈ షడ్రుచులు కలిపిన ఈ పదార్థాలు మనకి ఈ ఉగాది పచ్చడి ద్వారా తెలియచేస్తూ ఉన్నాయి. సో అందుకని మనం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే ఈ అనేక రకముల ఈ షడ్రుచుల ఎలా అయితే తెలుపుతూ ఉన్నాయో, మనిషికి కలిగే ఈ 6 రకాల భావోద్వేగాలను అన్వయించుకొని తన జీవితాన్ని సుఖమయంలోకి నడిచేలా వెళ్ళాలి అని, అలాగే ప్రతి మనిషికి జీవితంలో ఇటువంటి 6 భావోద్వేగమైన సన్నివేశాలు ఖచ్చితంగా జీవితంలో ఎదురవుతాయి అని మనకి ముందే ఈ ఉగాది పచ్చడి తెలియచేస్తుంది. అందుకని మనం ఆనందం వచ్చినప్పుడు విపరీతమైన సంతోషంగా ఉండకుండా, అలాగే బాధ కలిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా, కోపం ఆవేశాలు ఎదురైనప్పుడు వాటిని కొంచెం తగ్గించుకుంటూ మన జీవితాన్ని ముందుకు అడుగు వేస్తూ ఉండాలి.